హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 8 ఫిబ్రవరి 2026 సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 868 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా గత వారం సమాధానాలలో కొన్ని సమాధానాలు మళ్ళీ చూద్దాము. ఇక్కడ 28 నిలువు. యుద్ధం అంటే భంజనం అని ఇచ్చారు. యుద్ధం అంటే భంజనం అని ఇచ్చారు. భంజనం అంటే విరగ్గొట్టడం, నాశనం అనే అర్థం వస్తుంది. అంటే యుద్ధంలో శత్రువుని నాశనం చేయటం, విరగ్గొట్టడం అలా అర్థాలు వస్తాయి. కానీ ఏ విధంగా భంజనం అంటే యుద్ధం అని ఇచ్చారో అదైతే నాకు తెలియటం లేదు ఫ్రెండ్స్. భండనం అంటే యుద్ధం అనే అర్థం వస్తుంది. మళ్ళీ భండనం, భండనం అంటే యుద్ధం వస్తుంది. భంజనం అంటే విరగ్గొట్టడం, నాశనం చేయటం అనే అర్థం వస్తుంది. కానీ యుద్ధం ఎలా వస్తుందో మరి అది ఏ విధంగా సమాధానాల్లో ఇచ్చారో మనకైతే తెలియటం లేదు ఫ్రెండ్స్. ఇక ఈ వారం పజిల్ చూద్దాము. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, 150వ సంవత్సరం నిండిన జాతీయ ప్రార్థనా గీతం వందే మాతరం. ఒకటి నిలువు. ఉత్తరాంధ్ర ప్రజాకవి వంగపండు ప్రసాదరావు గారు. వంగపండు. రెండు నిలువు. దండ, మాల. 8 అడ్డం. ముహూర్తం, పెళ్ళి. ఇక్కడ లగ్గము వస్తుంది, లగ్నము అని కూడా వస్తుంది. నేను ఇక్కడ లగ్గము అని రాస్తున్నాను. 3 నిలువు. తగ్గేదేలా, మామూలుగా అంటే తగ్గము అని, తగ్గము. 4 ముందు 11 అడ్డం చూద్దాము. 11 అడ్డము. ప్రాథమిక నివేదిక, ముసాయిదా. 4 నిలువు. గజరాజు, తడబడింది. గజరాజు అంటే సారంగము అని, తడబడింది అంటే అక్షరాలు తారుమారవుతాయి. ఆల్రెడీ రమ్ మూసా వచ్చింది కాబట్టి మిగిలింది గ. 15 అడ్డం. హీనమైన స్థితి. స్థితి అంటే గతి అనే అర్థం వస్తుంది. హీనమైన స్థితి అంటే గతి అని వస్తుందేమో, నాకైతే తెలియటం లేదు. గతి అని రాశాను నేను. 12 నిలువు. తగ్గింపుకు తలపోయింది. తగ్గింపు అంటే రాయితీ. తలపోయింది అన్నారు కాబట్టి రా నెక్స్ట్ తీసేస్తే ఇతి అని వస్తుంది. 5 నిలువు. తెలుగు పోస్ట్ పోన్. పోస్ట్ పోన్ అంటే వాయిదా, వాయిదా. 5 అడ్డం. స్త్రీలు వేసుకునే ఒంటి జడ, వాలు జడ. 7 నిలువు. డాష్లో పదాలు విడగొట్టడం తప్పుగా ఇచ్చారు ఫ్రెండ్స్. డాష్ లోకం, దాసోహం అంటాము. ఈ కం లో పక్కన రావాల్సింది. డాష్ లోకం, దాసోహం. డబ్బుకు లోకం, దాసోహం డబ్బుకు. 13 అడ్డం. నెపము అంటే సాకు. 9 అడ్డం. శిల, అటు నుంచి ఇటు నుంచి రాయమన్నారు కాబట్టి ఇలా రాయాలి, రాయి. 6 నిలువు. పైనుంచి కింద పడు, తలకిందులు అంటే క్రింది నుంచి పైకి రాయాలి. కింద పడు అంటే రాలు. 13 నిలువు. ప్రాక్టీస్కు తెలుగు, సాధన, సాధన. 16 అడ్డం. సంహారం, వధ, వధ. 16 నిలువు. ముఖము, వదనము. 18 అడ్డం. అధికము. అధికము అంటే అదనము,
అదనము. 19 నిలువు స్త్రీ ముదిత. 25 అడ్డం త్రిగుణాలలో ఒకటి అటు నుంచి తమము. ఇటు నుంచి రాయమన్నారు కాబట్టి రివర్స్ రాయాలి. తమము. 21 అడ్డం సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన అని. సత్ప్రవర్తన అంటే సువర్తన అని వస్తుంది. సు అంటే మంచి, వర్తన అంటే వర్తనము అంటే ప్రవర్తన అని అర్థం. సువర్తన. 18 నిలువు సమీపం. సమీపం అంటే ఇక్కడ అర్త వచ్చింది. మామూలుగా గ్రాంధిక భాషలో అరత అంటే దగ్గర అనే అర్థం ఉంది. ఈ అరత అని అర్తగా రాసుకోవచ్చు. అర్త. 22 నిలువు మాటలు రాని పిల్లలకు ఇది పోస్తారు వస. 21 నిలువు రమారమి సుమారు. 24 అడ్డం అమావాస్యను ఇలా కూడా అంటారు అమాస. 24 నిలువు మీకంటే పెద్దదైన సోదరిని పిలుస్తారా అక్క. పిలవమన్నారు కాబట్టి దీర్ఘం వస్తుంది అక్క. 27 అడ్డం 3 కాలాల్లో పండే పంటల్ని డాష్ పంటలు అంటారు ముక్కారు పంటలు. ముక్కారు. 27 నిలువు తగ్గింపు డిస్కౌంట్ ముదర అంటాము. ముదర. ముదర. 29 అడ్డం శంకర నాద శరీరాపర. నాద డాష్లో నాద. 29 నిలువు ఇది వరకు ఇళ్లల్లో గచ్చు చేయించాలంటే డాష్ రాతిని ఉపయోగించేవారు నాప్రాయిని నాప. 33 అడ్డం తప్పు చేసిన వాడు అపరాధి. 26 నిలువు వివాహిత స్త్రీని ఇలా కూడా అంటారు మగనాలి. 31 అడ్డం ఈ రామకృష్ణుడి కథలు బాగా నవ్విస్తాయి తెనాలి. తెనాలి రామకృష్ణ ఇది తా ఫ్రెండ్స్. తెనాలి. 31 నిలువు పరద అంటే తెర. 32 నిలువు భాషను రాతబద్ధం చేయాలంటే డాష్ కావాలి లిపి. 30 నిలువు తెలుగు మెసేజ్కి తోక తెగింది. తెలుగు మెసేజ్ అంటే సందేశం. సందేశం అని ఇక్కడ తోక తెగింది అన్నారు కాబట్టి సందే అని వస్తుంది. సందే. 34 అడ్డం దేవుడి రాత దేవర లిపి. లిపి అంటే రాత. దేవర లిపి. 17 అడ్డం ఆకుపచ్చని పక్షి ముద్దుగా మాట్లాడుతుంది చిలక. 14 నిలువు నాగలి హలము. 17 నిలువు బొమ్మ అంటే చిత్రము. చిత్రము. 20 అడ్డం కాగితము పత్రము. 20 నిలువు అక్షరాలు దిద్దుకునేది పలక. 23 అడ్డం తల కోల్పోయిన పండు. పండు అంటే ఫలము. తల కోల్పోయింది అన్నారు కాబట్టి ఫా అనే అక్షరం తీసేస్తే లము మిగులుతుంది. 28 అడ్డం ఇంగ్లీష్ తాళం చెవి కీ. 10 అడ్డం ఫ్యాను అంటే పంక. పంకాని మామూలు కా రాయవచ్చు లేదా ఒత్తుఖా కూడా రాస్తారు కొంతమంది. పంఖ లేదా పంక.
అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 868 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.